అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై మాట్లాడతామంటున్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల జల వాటాలు, సింగరేణి అవినీతి అక్రమాలతో పాటుగా పలు జిల్లాల అంశాలని సైతం ఈ మీటింగ్ లో ప్రస్తావిస్తామని చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ సమావేశాలకి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి గారు హాజరవుతున్నారు. సార్, ఏ అంశాలని అఖిలపక్షం ముందు లేవనెత్తబోతున్నారు? ఈ బడ్జెట్ సమావేశాలు ఎంతవరకు కీలకం? తెలంగాణకు సంబంధించి మీరే అంశాలను ప్రస్తావించబోతున్నారు? ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ చాలా ముఖ్యమైన మీటింగ్. ఎందుకంటే ప్రత్యేకంగా సౌత్ ఇండియాకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి మాకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఇక్కడ చర్చించేటి. ఉదాహరణకు నంబర్ 1 ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. ఇప్పుడు గోదావరి నది కానీ కృష్ణా నది కానీ వీటిపై రావాల్సిన వాటా కానీ నిర్ణయాలు కానీ ఇది కేవలం గోదావరి కృష్ణాకే పరిమితం కాకుండా భారతదేశంలో ప్రతి రివర్ పైన ప్రతి నదిపై ఇటువంటి వివాదాలు ఉన్నాయి రాష్ట్రాల మధ్యన. కావున దీంట్లో చట్టాలు ఉన్నప్పటికీ కూడా స్పష్టత లేని చట్టాలు, డిలే అయ్యే చట్టాలు ఉన్నాయి. కావున దీనిపై మళ్ళీ ఒకసారి చర్చ జరిగి చట్టాల్లో అమెండ్మెంట్స్, మార్పులు తీసుకొచ్చి నీటి వివాదాలు ఎక్కడ కూడా లేకుండా స్పష్టంగా కేంద్రం జోక్యం తీసుకొని సామరస్యంగా చర్చించే విధంగా మార్పు రావాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. ఇది కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. దీన్ని మళ్ళీ ఒకసారి రేట్ చేసి స్పష్టత తీసుకొస్తాం. రెండోది, మీరు చూస్తున్నారు తెలంగాణలో పెద్ద కుంభకోణం ఈ కోల్ పైన, సింగరేణి కుంభకోణం పైన. దీనిపై కూడా తప్పనిసరిగా చర్చించాలి. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన వాటలో కానీ ఇటువంటి అవినీతులు జరిగితే తప్పనిసరిగా ఇది రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పార్లమెంట్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆకర్షించే ప్రయత్నం మా పార్టీ తరఫున చేస్తాం. మూడో అంశం ఇంపార్టెంట్ ఇంకో ఇష్యూ ఉంది. ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్. ఇప్పుడు సుమారు 12 సంవత్సరాలు అయింది ఏపీ తెలంగాణ వేరై. అటు ఏపీకి రావాల్సినవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇటు తెలంగాణకు రావాల్సినవి పెండింగ్ ఉన్నాయి. కావున టైం బౌండ్గా కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని దీనిపై చర్చ జరగాలి. ఇదిగాక జిల్లాల వారీగా కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పార్లమెంట్ నడిచే సమయంలో అనేక రూల్స్లో దాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా మాకు పార్లమెంట్ అంటే లోక్సభలో మెంబర్స్ లేనప్పటికి కూడా 4కి పరిమితమైన రాజ్యసభలో తప్పనిసరిగా తెలంగాణకు 4 స్తంభాలుగా నిలబడి మరి తెలంగాణ హక్కులు కాపాడటానికి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్లో నిధుల కేటాయింపుకు సంబంధించి జిల్లాల వారీగా పెండింగ్ అంశాలు, అలాగే పునర్వ్యవస్థీకరణ చట్టం పైన కూడా చర్చ జరగాలి. చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి అంటున్నారు. సో మరి వాటికి సంబంధించి ఎంతవరకు చర్చ జరుగుతుందనేది మనం వేచి చూడాలి. కర్పర్సన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ.